హలో క్రికెట్ ఫ్యాన్స్, మన తెలుగు క్రికెట్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు మనం ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన రసవత్తరమైన మ్యాచ్ 7 గురించి డీప్గా మాట్లాడుకోబోతున్నాం. బ్రోస్, మీకు రికార్డులు బద్దలవడం, మైండ్ బ్లాక్ అయ్యే వ్యూహాలు చూడటం ఇష్టమైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయటండి. ఎందుకంటే చేపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ కేవలం చెన్నైని ఓడించడమే కాదు, ఏకంగా టీ20 క్రికెట్ రికార్డులనే తిరగరాసింది. ముందుగా చేపాక్ డ్రైపిచ్ పైన టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన చెన్నైకి స్టార్టింగ్లోనే పెద్ద దెబ్బ తగిలింది. కీలకాటగాడు సంజూ శాంసన్ కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. కానీ ఆ తరువాత ఒక 18 ఏళ్ల కుర్రాడు వాడిన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. అతనే ఆయుష్ మత్రే. కేవలం 43 బంతుల్లోనే 169.77 స్ట్రైక్ రేట్తో 73 పరుగులు బాదాడు. ఇందులో 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్లున్నాయి. ఈ ఇన్నింగ్స్ ఎందుకు చారిత్రాత్మకమో తెలుసా? 18 ఏళ్ల 261 రోజుల వయసులో ఈ హాఫ్ సెంచరీ సాధించి, చేపాక్ స్టేడియంలో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా సురేష్ రైనా 18 ఏళ్ల రికార్డును మత్రే బ్రేక్ చేశాడు. అంతేకాదు, 19 ఏళ్లు నిండకముందే ఐపీఎల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల లిస్టులో పృథ్వీ షా సరసన చేరాడు. ఇక చెన్నై ఇన్నింగ్స్ చివర్లో మిడిల్ ఆర్డర్ రచ్చ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ కళ్లు చెదిరేలా 266.67 స్ట్రైక్ రేట్తో 12 బంతుల్లోనే 32 పరుగులు చేయగా, శివం దుబే 27 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో చెన్నై తన 20 ఓవర్లలో 209కి 5 భారీ స్కోరు సాధించింది. కానీ ఇక్కడ పంజాబ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. బౌలర్లందర్నీ ఉతికారేసిన ఆ పిచ్ పైన చాహల్ తన 3 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. పర్ఫెక్ట్ ఎకానమీ. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ని చేస్ చేయడానికి దిగిన పంజాబ్కి ఊహించని స్టార్ట్ దొరికింది. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య ఒక సునామీలా చెలరేగాడు. కేవలం 11 బంతుల్లోనే 354.55 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు బాదాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లు. 2025లో చెన్నైపైనే కేవలం 39 బంతుల్లో సెంచరీ కొట్టిన ఇతను మళ్లీ ఇప్పుడు చెన్నై బౌలర్ల కొత్తబంతి వ్యూహాలను నిమిషాల్లో నాశనం చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధ్యత తీసుకుని కేవలం 29 బంతుల్లో తన 20వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రభసిమ్రన్ సింగ్ 43, కూపర్ కొనోలి 36 పరుగులతో సపోర్ట్ ఇవ్వడంతో పంజాబ్ చేజింగ్ ఈజీ అయిపోయింది. చివర్లో మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ లాంఛనం పూర్తి చేశారు. దీంతో పంజాబ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు అసలైన రికార్డుల సెక్షన్కి వద్దాం. ఇక్కడే మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది. నెంబర్ 1, కింగ్స్ ఆఫ్ ద చేజ్. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ టీ20 క్రికెట్ చరిత్రలోనే 200 పైచిలుకు పరుగులను అత్యధిక సార్లు, అంటే 9 సార్లు విజయవంతంగా చేస్ చేసిన జట్టుగా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న 7 సార్ల రికార్డును క్రాస్ చేసింది. నెంబర్ 2, బద్దలైన చేపాక్ కోట. ఒకప్పుడు చేపాక్ అంటే చెన్నైకి కంచుకోట. కానీ ఇప్పుడు అదే చేపాక్లో చెన్నైకి ఇది వరుసగా 6వ ఓటమి. నెంబర్ 3, పంజాబ్ ఆధిపత్యం. చేపాక్లో చెన్నై పైన పంజాబ్కి ఇది వరుసగా 4వ విజయం. 2023, 2024, 2025 మరియు ఇప్పుడు 2026. పైగా చెన్నైతో ఆడిన గత 8 మ్యాచుల్లో పంజాబ్ 7 మ్యాచులు గెలవడం విశేషం. నెంబర్ 4, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్పై పాజిటివ్ విన్-లోస్ రికార్డు ఉన్న 2వ జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఓవరాల్ హెడ్-టు-హెడ్లో పంజాబ్ 17కి 16తో లీడింగ్లో ఉంది. చూశారు కదా, భారీ టార్గెట్లను చేస్ చేయడంలో పంజాబ్ కింగ్స్ ఎంత భయంకరంగా మారుతున్నారో. సొంతగడ్డపై మళ్లీ ఆధిపత్యం చెలాయించడానికి చెన్నై తీవ్రంగా కష్టపడాల్సిందే. మరి ఆయుష్ మత్రే రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ పైన, ప్రియాంష్ ఆర్య ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పైన మీ అభిప్రాయమేంటో కింద కామెంట్ చేయండి. ఈ డీటెయిల్డ్ స్టాట్స్ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ తెలుగు క్రికెట్ అప్డేట్స్ హోస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.